హాయ్ అండి. ఎలా ఉన్నారు? టెక్సాస్ వాసులందరూ వింటర్ స్టార్మ్‌తో బాగా ఎంజాయ్ చేస్తున్నారా? చేయండి, చేయండి. బట్ కేర్‌ఫుల్‌గా చేయండి. ఓకే. ఎనీహౌ ఎంజాయ్. ఇన్ఫర్మేషనే. యాక్చువల్లీ నేను నైటే ఇది మా హస్బెండ్ నాకు ఫార్వర్డ్ చేశారు. ఈ ఇన్ఫర్మేటివ్ చాలా ఇంపార్టెంట్. వీలైతే దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేసి పాస్ చేయని చెప్పేసి. సో, ఏంటంటే ఎఫ్‌డిఎన్ఎస్ విజిట్స్ జరుగుతున్నాయి. మెయిన్ ఏంటంటే ఇంతకుముందు జరిగాయి. బట్ ఇప్పుడు కొంచెం సీరియస్‌గా జరుగుతున్నాయి. దీని గురించి అయితే ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. ఇంతకుముందు వీడియోస్‌కి ఇప్పటికి చాలా డిఫరెన్షియేషన్ వచ్చిందని అన్నారు. అండ్ ఇన్ఫర్మేషన్ కూడా కొంచెం వాలిడ్‌గా ఇస్తున్నారని చెప్పి నాకు కొంచెం కమెంట్స్ అయితే మంచిగా చాలు, నాకు ఆ మాత్రం సపోర్ట్ చాలు. నేను ఇన్ఫర్మేషన్ మంచిగా గ్యాదర్ చేసి మీకు ఇవ్వాలనుకుంటున్నాను. పాయింట్‌కెళ్ళిపోదాం. మెయిన్ ఏంటంటే ఐసీ రైడ్స్ జరుగుతున్నాయి ఇప్పుడు. ఐసీ రైడ్స్ అండ్ ఎఫ్‌డిఎన్ఎస్ విజిట్స్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అంటే కొన్ని టైప్ ఆఫ్ విజిట్స్ అయితే జరుగుతున్నాయి. దీంట్లో మెయిన్ మనం పట్టించుకోవాల్సింది ఏంటంటే ఐస్ రైడ్స్ అండ్ ఎఫ్‌డిఎన్ఎస్ విజిట్స్. ఎఫ్‌డిఎన్ఎస్ విజిట్స్ ఇంతకుముందు సీరియస్‌గా చేశారండి. స్టూడెంట్స్ మీద సంథింగ్ కన్సల్టెన్సీస్ అన్నారు. వాళ్ళు ఒకవేళ ఏ ప్లేస్‌లో ఉన్నారు, వాళ్ళ మెన్షన్ చేసిన అడ్రెస్ కరెక్ట్సా కాదా అవన్నీ ఓకే. బట్ ఇప్పుడేంటంటే ఐస్ రైడ్స్ అనేది వాళ్ళ పని ఒకటుంటది. ఎఫ్‌డిఎన్ఎస్ విజిట్స్ అనేది వాళ్ళ పని ఒకటుంటుంది. మనం మెయిన్ ఏంటంటే ఇప్పుడు చాలామంది ఏంటి ఎఫ్‌డిఎన్ఎస్ విజిట్స్ హెచ్-1బీ వీసా మీద జరుగుతున్నాయని అంటారు కదా! అలా కాదు. అన్ని రకాల వీసాస్ మీద జరుగుతున్నాయి. నాట్ ఓన్లీ హెచ్-1, ఎల్-1 అన్ని ఇప్పుడు ఎఫ్-1 వీటి మీద అన్నిటి కూడా ఎఫ్-1 నుంచి అలా లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ ఎఫ్-1 మీద జరిగినాయి అన్నారు. ఇప్పుడేంటంటే హెచ్-1 మీద ఏంటంటే మెయిన్ ఫోకస్ దాని మీద పడిందనమాట. ఇప్పుడేంటి ఐస్ రైడ్స్ వల్ల ఏంటి ఐ-94, ఐ-797 ప్రాపర్‌గా అసలు మన వీసా, పాస్‌పోర్ట్ ప్రాపర్‌గా ఉందా లేదా? మనకి వీసా వ్యాలిడిటీ ఉందా లేదా? ఒకవేళ వీసా వ్యాలిడిటీ అయిపోయినా కూడా ఓవర్ స్టే చేస్తున్నామా? అదనేది ఆ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళు కరెక్ట్‌గా ఉందో లేదో చెక్ చేస్తారనమాట. ఎందుకంటే మీరు చూసే ఉంటారు ఐస్ రైడ్స్ అనేది వాళ్ళకి ఈ ప్రాపర్‌గా వర్క్ గురించి అదంతా కాదు. వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మనం యూఎస్‌లో వ్యాలిడ్ పాస్‌పోర్ట్ ఉందా? వ్యాలిడ్ వీసా ఉందా? వీసా గూడా మనం ఓవర్ స్టే చేస్తున్నామా? లేదంటే నార్మల్ అలాంటివి చెక్ చేస్తారనమాట. కమింగ్ టు ఎఫ్‌డిఎన్ఎస్ విజిట్స్‌కొచ్చేసరికి ఇది వర్క్ పర్పస్ అండి. యూఎస్‌సిఎస్ వాళ్ళేంటంటే డైరెక్ట్‌గా చాలా మందికి రీసెంట్‌గా రాంగ్ కాల్స్ కూడా వస్తున్నాయంటున్నారు. రాంగ్ కాల్స్ వచ్చినప్పుడు మీకు ఒకవేళ రాంగ్ కాల్ అనిపిస్తే గనక కంపల్సరీ ఎస్ఎస్ఎన్ మాత్రం షేర్ చేసుకోవద్దండి. ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీ వారితో షేర్ చేసుకోవద్దు. వాళ్ళు అడిగే డీటెయిల్స్ ఏమన్నా ఉన్నాయా? మీకేదైనా డౌట్‌ఫుల్ అనిపిస్తే గనక మీ అటార్నీని సంప్రదించేలాగా చేయండి. అంతేగాని డైరెక్ట్‌గా మీరు ఎస్ఎస్ఎన్ ఫోన్ కాల్‌లో అట్లా షేర్ చేసుకోవద్దు. ఎస్ఎస్ఎన్ అనేది చాలా సోషల్ సెక్యూరిటీ నెంబర్ అనేది చాలా ఇప్పుడు ఇండియాలో మనకు ఆధార్ కార్డ్ ఎలాగో ఇక్కడేంటంటే ఎస్ఎస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓటీపీలు ఇవన్నీ ఎందుకు ఫోన్‌లో షేర్ చేయొద్దంటారంటే అది కొంచెం సెక్యూరిటీ పర్పస్ కోసము. అందుకని మీకెవరైనా రాంగ్ కాల్ అనిపిచ్చి మీకలా అనిపిస్తే గనక మీ అటార్నీని డైరెక్ట్ సంప్రదించేలాగా చేసుకోండి. ఎఫ్‌డిఎన్ఎస్ విజిట్స్ అన్నారు గదా! మెయిన్ వాళ్ళేం జేస్తారంటే, ఇప్పుడు మనం ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ ఉన్నారు. లైక్ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉన్నారు. వాళ్ళు పెట్టిన టైటిలు, వాళ్ళు చేసే జాబు, వాళ్ళకేదైతే సాలరీ ఇస్తున్నారా లేదా అవి చెక్ చేస్తారనమాట. ప్రాపర్‌గా ఏంటంటే అది ఇండివిడ్యువల్‌గా జరగొచ్చు, కంపెనీ వైస్ జరగొచ్చు. అది ఎలాగైనా జరగని. మన దగ్గర మెయిన్ ప్రాపర్‌గా ఏమేం డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతది అంటే, మనం ఏంటి ప్రాపర్‌గా ఎల్సీఏ ప్రాసెస్ చేస్తున్నామా లేదా? అండ్ మనం పెట్టిన టైటిల్‌కి, మనం చేసే రోల్‌కి మ్యాచ్ అవుతుందా లేదా? అండ్ మనకి మన ఆహ్, రోల్‌కి తగ్గ సాలరీ మనకొస్తుందా లేదా? అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటారంటే అసలు ఎట్లయితే ఉంది పాస్‌పోర్ట్ వ్యాలిడ్ ఉంది, జాబ్ చేస్తున్నాము అదంతా కాదు. ఇప్పుడు మెయిన్ ఇక్కడ వచ్చి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ప్రాపర్‌గా ఒక జాబ్‌తో ఎంట్రీ అయితారు. వేరే జాబ్ అనేది చేస్తున్నారు. అలా వాళ్ళు ఎంట్రీ అయిన జాబ్ అంటే ఏదైతే యూఎస్‌లోకొచ్చిన పర్పస్ ఏంటి? ఆ పర్పస్ మీదే జాబ్ చేస్తున్నారా? లేదంటే వేరే ఏదైనా జాబ్ చేస్తున్నారా? మెయిన్ అదనమాట మెయిన్ రోలు. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఒక జాబ్ టైటిల్ అయితే మనం ఇస్తాం గదా! లైక్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఏదో. ఆ సాఫ్ట్‌వేర్ డెవలపర్ మీద ఏదో ఒక డెజిగ్నేషన్ అయితే ఇచ్చుంటాం గదా! దానికి మీరు చేసే జాబ్‌కి మ్యాచ్ అవుతుందా లేదా? అండ్ మీది ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరో, సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరో అంటే జూనియర్ సాఫ్ట్‌వేర్‌కి ఇంజినీర్‌కి మినిమమ్ సాలరీ అనేది ఉంటది గదా! ఆ సాలరీ మీకొస్తుందా లేదా? ఇది ఎందుకు అంటే మీకు చెప్తాను. ఇక్కడ ఎంట్రీ ఒక దాంతో అవుతారు. జూనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ లాగా ఎలాగో అవుతారు. చేసే రోల్ మాత్రం సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయుంటది. అలా ఏమన్నా ఉందా అనేసి జస్ట్ ఆ టైప్ ఆఫ్ విజిట్స్‌లో ఇలాంటియన్నీ బయటపడతాయని చెప్పేసి, ఆ టైప్ ఆఫ్ విజిట్స్ అయితే చేయడం జరుగుతుంది. చాలామందేంటంటే ఇప్పుడు కంపెనీస్‌కెళ్తారు గదా! కంపెనీస్‌కెళ్తే ఏంటి? కంపెనీస్‌లో మీరు ప్రాపర్‌గా మీరు మెన్షన్ చేసిన కంపెనీలో మీరున్నారా లేదా? ఒకవేళ మీరు కంపెనీ అడ్రెస్ కానీ, కంపెనీస్ చేంజ్ అయినా గూడా ఎవ్రీథింగ్ మీరు
సబ్మిట్ చేయాల్సి వస్తదండి యూఎస్ఏఎస్‌కి. లేకపోతే మర్చిపోయినా కూడా అది కొంచెం లైక్ ఎలా అంటే అనాథరైజ్డ్‌గా అనిపిస్తది కదా! ఏ చిన్న డౌట్ కూడా వాళ్ళకి ఇవ్వద్దు కదా మనము. అనాథరైజ్డ్‌గా ఏదైనా మీరు ప్రాపర్‌గా అన్నీ కరెక్ట్‌గానే ఉన్నా కూడా వర్క్ గానీ, మీరు మిస్ మ్యాచ్ ఏదైనా అనిపించినా కూడా అది అనాథరైజ్డ్‌గా అనిపిస్తది. అందుకే మీరు ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఒకవేళ ఇప్పుడు కూడా మించిపోయింది లేదు. ఎందుకంటే స్టార్ట్ అవుతున్నాయి అన్నారు గానీ, మీరిప్పుడు ప్రాపర్‌గా మీ కంపెనీ అడ్రెస్ కానీ, లేకుంటే మీ ఇంటి అడ్రెస్ కానీ సంథింగ్ ఏదున్నా కూడా కరెక్ట్‌గా ఉందా లేదా? మీరక్కడ ఇచ్చిన అడ్రెస్సే ఇక్కడ గాని, మీరక్కడ మెన్షన్ చేసిన సాలరీ మీది, అక్కడ మెన్షన్ చేసిన డిస్క్రిప్షను ఐ మీన్ లైక్ డిజిగ్నేషను మీది కరెక్ట్‌గా ఉందా లేదా? ప్రాపర్‌గా ఏది కూడా మన దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్ మనం చేసే పని, మనకొచ్చే సాలరీ ప్రాపర్‌గా ఉంది అనుకుంటే మనకు భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ కాన్ఫిడెన్స్ ఉంటే గనక మనం ఏదైనా కూడా ఆన్సర్ కరెక్ట్‌గా ఇవ్వగలం. అదే ఇంటికొచ్చి అయినా కూడా ఇంటికొచ్చినా కూడా మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. అందరూ ఆల్మోస్ట్ ఎంప్లాయీసే చెప్పాల్సిన అవసరం లేదు. మెయిన్ ఏంటంటే వాళ్ళొచ్చినప్పుడు బేసిక్ డీటెయిల్స్ ఇస్తే సరిపోతదండి. ఒక్కవేళ వాళ్ళేదైనా కాంప్లెక్స్‌గా అడిగారనిపిస్తే గనక ప్రతి ఒక్కరికి ఇమిగ్రేషన్ అటార్నీ ఉంటారు. వాళ్ళని సంప్రదించి వాళ్ళతో మాట్లాడేసుకుంటే అయిపోతది. ఏది కూడా ఇక్కడ మనం లీగల్‌గా ఉన్నంత సేపు మంచిగా ప్రాపర్ డాక్యుమెంట్స్‌తో ఉన్నంత సేపు మనం ఎవరికీ ఏమి అంటే లైక్ భయం అంతేముండదు. ప్రాపర్‌గా మన పని మనం చేస్తున్నామా లేదా? త్వరలో టెక్సాస్‌లో స్టార్ట్ అయిపోతుంది అన్నారు. టెక్సాస్‌లో కాదు, ఏ ప్లేస్‌లో స్టార్ట్ అయినా కూడా మన దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా? ఫస్ట్ స్టెప్ అది. తర్వాత మనం ప్రాపర్‌గా వ్యాలిడ్‌గా ఉన్నామా లేదా? సెకండ్ స్టెప్. అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అని ఆ రైట్స్ కూడా అంటే వాళ్ళకేంటంటే మెయిన్ టోటల్ రైట్స్ ఇచ్చేస్తారనమాట. అందుకే చాలామంది ఏం చెప్తారంటే ఐస్ రైడ్స్ జరిగినా కూడా ఎఫ్‌డీఎన్ఎస్ విజిట్స్ జరిగినా కూడా ఎక్కడైనా వాళ్ళకి మెయిన్ సపోర్ట్ చేయాలి మనం. సపోర్ట్ బేసిక్ డీటెయిల్స్ మనం ఇవ్వగలగాలి. మన దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది, ఏంటి అది మనం ఇచ్చి వాళ్ళకి అట్‌లీస్ట్ సపోర్ట్ చేయగలిగితే వాళ్ళకి ఏందంటే మెయిన్ ఏంటంటే ఈ ఫ్రాడ్ డిటెక్షన్ నేషనల్ సర్వీస్ అనేది ఏందంటే అనాథరైజ్డ్‌గా ఎవరైనా ఉన్నారా? ఐసీ రేట్స్ వచ్చేసి అన్‌డాక్యుమెంటెడ్‌గా ఎవరైనా ఉన్నారా? అండ్ డిపార్ట్మెంట్ ఆర్ జస్టిస్ అనేది నెక్స్ట్ లెవెల్ అనమాట. అంటే ఎఫ్‌డీఎన్ఎస్ విజిట్స్‌లో ఏదైనా వాళ్ళకేదైనా ప్రాబ్లమ్ అనిపిస్తే కూడా అదే థర్డ్ లెవెల్ అనమాట. సో, ఇన్ని రకాల రైట్స్ అన్నీ కూడా ఎలా అంటే మెయిన్ ఇంటెన్షన్ అదే కదా! ఇక్కడ జరిగిన ఈ చిన్న ఈ ఇష్యూస్ జరుగుతున్నాయి గదా! వాటన్నింటిని ఫైండ్ ఔట్ చేయడం కోసం ప్రాపర్‌గా స్టార్ట్ చేసిందేందంటే ఫస్ట్ డాక్యుమెంటెడా కాదా? ఇన్‌కేస్ డాక్యుమెంటెడ్ అయితే వాళ్ళు ఆథరైజ్డ్ ఎంప్లాయరా కాదా? ప్రాపర్ అంటే వాలిడ్ ఎంప్లాయరా కాదా? వాళ్ళ కంపెనీ, వాళ్ళ రోల్, వాళ్ళ డెజిగ్నేషన్, వాళ్ళ సాలరీ అంతే ప్రాపర్‌గా ఉందా లేదా? వాళ్ళిచ్చిన అడ్రెస్ కానీ, వాళ్ళిచ్చిన కంపెనీ కానీ కరెక్ట్‌గా ఉందా లేదా? ఆ వేస్‌లో అంటే ఎన్ని వేస్‌లో ఒక పర్సన్‌ని మనం వాలిడ్ అని చెక్ చేయొచ్చు. మనం చాలా మందిమి విజిట్స్ అనగానే కొంచెం కంగారు పడతాము. ఆబ్వియస్‌లీ కంగారుంటది. ఎందుకంటే మనం ఎంత జాబ్ చేసి ఎంత ప్రాపర్‌గా కూడా ఉన్నా ఏ యాంగిల్‌లో ఏమొస్తదో అనేసి. సో, ఎనీహౌ ఏదో జరగబోయేదని కాదు గానీ, మనం ప్రాపర్‌గా మన దగ్గర ఉన్నయి వాళ్ళకి సపోర్ట్ చేస్తే సరిపోతది. వాళ్ళ వేలో వాళ్ళు చేస్తారు. మన వేలో మనం ఆన్సర్ ఇవ్వాలి. ఏదైనా కూడా ఎగ్జాక్ట్‌గా ఇది జరుగుతదని మనం చెప్పం. బట్ మనం వెళ్ళే వే కరెక్ట్‌గా ఉందని ప్రూవ్ చేస్తే సరిపోతదనమాట. సో, వీలైనంత వరకు అందరూ ఐస్ కానీ, ఎఫ్‌డిఎన్ఎస్ కానీ, ఇంకేదైనా విజిట్స్ వచ్చినా కూడా మీ దగ్గర వాలిడ్ డాక్యుమెంట్స్ ఉన్నాయని మీరు ప్రూవ్ చేసుకుంటే సరిపోతది. మ్యాక్స్ ఓవరాల్‌గా అంతకు మించి ఏం లేదు. అందరేంటంటే ఇప్పుడు ఇక్కడ కొంచెం ఈ జాబు సెలక్షన్ అనేది అమెరికా పీపుల్స్‌కి ఎక్కువ ప్రాబ్లమ్ అవుతుంది. హెచ్-1బీ వాళ్ళు ఎక్కువ మీకు చెప్పేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చాలా సార్లు చెప్పాను. కొంచెం తక్కువ సాలరీకి మీరు ప్లేస్ అయిపోతున్నారు. ఆ ప్లేసెస్ కూడా మీరు ఫుల్ చేయడం వల్ల వాళ్ళకి ఎవరైతే అమెరికా పీపుల్‌కి కొంచెం జాబ్ కొరతలు ఏదైతే ఏర్పడుతుందో అలా ఏదైతే ఇలా విజిట్స్ స్టార్ట్ చేసి ఎవరు ప్రాపర్‌గా ఉన్నారు, ఎవరు ప్రాపర్‌గా లేరు. ప్రాపర్‌గా లేని వాళ్ళని ఫిల్టర్ చేసేస్తే ఆ జాబ్స్ అనేది మళ్ళీ వాళ్ళు ఫిల్ చేసుకోవచ్చు కదా! అనే మేబీ వాళ్ళు ఏదైనా కూడా బట్ బ్యాక్ అండ్ స్టోరీ ఏంటంటే విజిట్స్ అయితే చేస్తున్నారు కాబట్టి మనం ఒకసారి ఇప్పుడు ఏదైనా చూడండి ఒకసారి విజిట్ జరిగి మనం ప్రాపర్ ఎంప్లాయీ అనుకున్నామంటే కొన్ని రోజులు కాదు అదొక ప్రశాంతంగా వర్క్ చేసుకోవచ్చనమాట. విజిట్స్ అన్నారు, రైట్స్ అన్నారు. అట్లా ఏదైనా ఒకటి అన్నప్పుడు మనకొక భయమనేది ఉంటది బేసికల్లీ. బట్ మనం ప్రాపర్‌గా వాలిడ్ అయ్యి ఉంటే గనక భయపడాల్సిన అవసరమే లేదు. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.